హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ రమణ సద్గురు దేవాయ నమః. శ్రీ రమణ భాషణాలు చెప్పుకుంటున్నాము. దానిలో 1936 జూన్ 14 ఆ తేదీన కోహెన్ అనే ఒక ఆయన గుప్త భారత అన్వేషణ అన్న పుస్తకంలో చివరి ప్రకటనలో పాల్ బ్రంటన్ ఉజ్వల తేజస్సు అని ప్రయోగించారు. అంటే ఏమిటో తెలియచేయమని ప్రార్థించాడు అతను. కోహెన్ అనే ఆయన రమణ మహర్షుల వారిని గుప్త భారత అన్వేషణ అని పాల్ బ్రంటన్ గారు రాసినటువంటి పుస్తకంలో ఆఖరిలో ఉజ్వల తేజము అని ప్రయోగించారు భగవాన్, అంటే ఏమిటి అని అడిగాడు. అప్పుడు మహర్షులు వారు అంటున్నారు, అనుభవము మానసికం గనుక ప్రారంభంలో అది ఉజ్వల తేజంగా కనిపిస్తుంది. మన అనుభవాలన్నీ కూడా ఈ ఆత్మానుభవం, ఆ అనుభవం, ఇవి పొందుతున్నామన్నవన్నీ మానసికమైనవే. కాబట్టి ప్రారంభంలో అది ఉజ్వల తేజంలాగా అనిపిస్తుంది. పరమాత్ముడంటే నా లోపల వెలుగుతున్న ఉజ్వల తేజము అన్నట్లుగా కనిపిస్తుంది బిగినింగ్ లో. ఎందుకంటే వాళ్ళలో వాసనలు ఇంకా నష్టమవ్వలేదు. కానీ ఈ అనుభవంలో మనస్సు అవధి లేక వర్ధిల్లుతూ ఉంటుంది. లోపల వాసనలు ఉన్న ఆ తేజము అన్న భావన వల్ల మనసు హద్దులు లేకుండా ప్రకాశిస్తూ ఉంటుంది. అంచేత అయితే వాసనలేం పూర్తిగా పోలేదు. నేను తేజస్సును, నేను తేజస్సును, నేను తేజస్సులో ఉన్నాను, తేజస్సు నాలో ఉంది, నేనే తేజస్సును అని అలా భావన చేస్తున్నాం అనుకోండి, చేసేది మనసే కదా. భావన చేసే కొద్ది ఆ తేజస్సు వ్యాపించిపోయి వ్యాపించిపోయి అనంతమైనటువంటి ఒక దృశ్యము లేని అనుభవం కలుగుతోంది కదా. అలా మనసుకి ఆ భావన అలా అనిపిస్తుంది. అంటే కానీ వారిలో వాసనలు ఇంకా నష్టం అవ్వలేదు, అడుగునున్నాయి. నిర్వికల్ప సమాధిలో శుద్ధ చైతన్యం ఉంటుంది. అది జ్ఞాన అజ్ఞానముల రెండింటినీ ప్రకాశింపచేస్తూ ఉంటుంది. నిర్వికల్ప సమాధిలో అంటే ఇలాగా నేను తేజస్సును వ్యాపించి ఉన్నాను అన్న భావన కూడా లేనటువంటి స్థితిలో, అలాగే నిద్ర కాదు ఇది, దాన్ని నిర్వికల్ప సమాధి అంటారు. అక్కడ శుద్ధ చైతన్యం ఉంటుంది. అది జ్ఞాన అజ్ఞానాల రెండింటినీ ప్రకాశింప చేయగలదు ఆ శుద్ధ చైతన్యం. జ్ఞానము అజ్ఞానము ఇక్కడ మనం భావన చేస్తున్నాం కాబట్టి ఒక్క తేజస్సు మాత్రమే ఉంటుంది ఈ మనసుతో చేసేటువంటి ప్రక్రియ ద్వారా. అయితే అంతరాంతరాల్లో వాసనలు అణిగే ఉంటాయి. కానీ ఈ నిర్వికల్ప సమాధిలో శుద్ధ చైతన్యం ఉంటుంది. అక్కడ ఆ శుద్ధ చైతన్యం జ్ఞాన అజ్ఞానాలు రెండింటినీ కూడా ప్రకాశింపచేస్తూ ఉంటుంది. తెలియట తెలియకపోవుట, జ్ఞానము అజ్ఞానం అంటేను, అజ్ఞానం అంటే తెలియకపోవడము, జ్ఞానం అంటే తెలియడము, ఆ రెండిటినీ కూడా ప్రకాశింపచేస్తూ ఉన్న దశ స్థితి అది నిర్వికల్ప సమాధి. అది తమో ప్రకాశము రెండింటికి అవతలది. అది చీకటి వెలుగులు రెండింటికి అవతలుంది. అది తమస్సు కాదన్న వరకు నిజం. అది చీకటి మాత్రం కాదు. చీకటిని వెలుగుని ప్రకాశింపచేస్తూ ఉంటుంది. అది చీకటి వెలుగు కాదు. కానీ అది ప్రకాశం కాదు అనుట ఒప్పుతుందా? మరి ప్రకాశం కూడా కాదంటున్నారేమిటి? దాన్ని ప్రకాశం కాదు అని అంటే సరిపోతుందా? అంటే కాంతి ఉంది కదా, విషయాలు కనబడుతున్నాయి. ఆత్మసిద్ధికి కూడా ఒక దీప్తి ఆవశ్యకం అంటే తప్పవుతుందా? ఆత్మసిద్ధి, ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడానికి కూడా ఒక ప్రకాశం కావాలి అంటే తప్ప. అక్కడ దీప్తి అంటే ఏమిటి? చైతన్యం. ఆత్మగా వెలుగొందుతుందా చైతన్యమే. ప్రత్యేకించి దీపాన్ని చూడడానికి ఇంకొక దీపం అక్కర్లేనట్లు ఆత్మస్వరూప చైతన్యాన్ని తెలుసుకోవడానికి మరొక చైతన్యం అవసరం లేదు. ఇక్కడ దీప్తి అంటే చైతన్యం మాత్రమే. ఆత్మగా వెలుగొందుతున్నది ఆ చైతన్యమే.
ఆ వెలుగు ఆ దీపము ఒకటే. అలాగే ఆ చైతన్యము ఆ ఆత్మ ఒకటే, అక్కడ రెండు లేవు అని చెప్తూ ఇంకా భగవాన్ అంటున్నారు, యోగ మార్గాన ఆత్మ సాక్షాత్కారానికి కొంచెం ముందుగా, యోగ మార్గంలో వెళ్లే వాళ్ళకి ఆత్మ సాక్షాత్కారం కలగడానికి కొంచెం ముందుగా యోగులకు చిత్ర విచిత్రమైన రంగులు కనపడతాయంటారు. ఆత్మ సాక్షాత్కారం పొందడానికి ముందు యోగ మార్గంలో వెళ్లే వాళ్ళకి చిత్ర విచిత్రమైన రంగులు కనపడతాయట. పరమేశ్వర ప్రాప్తికై పార్వతి పూర్వము కఠోర నియమ నిష్టలు అభ్యసించింది. ఆమెకు వివిధ దీప్తులు ఇలాగే కనిపించాయట. ఆత్మ యథాపూర్వము ఉండగా ఈ దీప్తులు దానిలో నుంచి వెలువడినయి అని అవివాని అయినా సరే వాటిని ఆవిడ లక్ష్య పెట్టలేదు. ఆత్మ స్వయంగా తను ప్రకాశిస్తూ ఉండగా దానిలో నుంచే ఈ ప్రకాశాలన్నీ దానిలో నుంచే కలుగుతున్నాయి అని తెలిసి ఆ రకరకాల వర్ణాలని ఆవిడ లక్ష్య పెట్టలేదు. అవి పరమములు కావు అని ఆమె నిశ్చయం. అది కాదు నాకు కావాల్సింది రంగురంగులు కాదు, విచిత్రమైన వర్ణాలు కావు అని ఆవిడ నిశ్చయించుకుంది. నిష్ట ఇంకా ఇంకా సాగింపగా ఆమెకేదో తేజం అనంతంగా గోచరిస్తూ పోయింది. ఈ రంగులన్నీ తొలగిపోయి ఏదో ఒక దివ్య తేజం, ఇట్టిది అట్టిది అనడానికి వీలుడైన ఒక దివ్య తేజం అనంతంగా గోచరిస్తూ వచ్చింది. కానీ దానిని కూడా విషయ మాత్రమే అని, అది బ్రహ్మము కాదు అని ఆమె తోసిపుచ్చింది. మళ్ళీ ఇంకా తన నిష్టను ఆవిడ పాటించగా పరమశాంతి ఆవిడకి వచ్చింది. అంటే ఏది రానివ్వండి, ఎన్ని వచ్చినా సరే బ్రహ్మం కాదు. ఇప్పుడు నిష్టను వదిలిపెట్టకుండా పాటింపుగా ఆవిడికి పరమ శాంతి వచ్చేసింది. అది బ్రహ్మమని, అదే ఏకైక సత్యమని, ఆత్మ అని ఆమె తెలుసుకుంది. ఓహో, ఈ పరమ శాంతి బ్రహ్మము. అక్కడ కాంతులు లేకపోవడాలు, రకరకాల రంగులు, ఏదో నాదాలు, ఇవన్నీ లేకుండా ఏదో ఒక ప్రకాశము, వీటన్నిటిని దాటి పోగా అవన్నీ ఏ ఒక్క భ్రమలోనూ పడకుండా దాటి పోగా ఆమెకి ఒక పరమ శాంతి కలిగింది. అది బ్రహ్మము అని, అది ఏకైక సత్యము అని ఆవిడ తెలుసుకుంది. తైత్రీయోపనిషత్తులో తపము వలన బ్రహ్మమును జిజ్ఞాస చెయ్యి అన్నారు. తపస్సు చేస్తూ ఉంటేనే బ్రహ్మం మీద నీకు జిజ్ఞాస కలుగుతుంది. ఇంకా ఆసక్తి ఇంకా ఏముంది, ఇంకా ఎక్కడుంది, ఎన్ని రకాల రూపవర్ణాధికం సర్వం విహాయ పరమాత్మ విద్య సచ్చిదానంద రూపత్వాత్ దీప్యతే స్వయమేవ కదూ. రూపవర్ణాలన్నీ కూడా పరమాత్మవిత్, పరమాత్మలోనే ప్రకాశిస్తున్నాయి. పరిపూర్ణ చిదానందైక రూపేణ అవతిష్టతే, పరిపూర్ణమైన చిదానంద రూపమే అయి ప్రతిష్ఠింపబడి ఉంది అన్నారు కదా శంకర్ల వారు. అంచేత తైత్రీయోపనిషత్తులో కూడా తపస్సు వల్ల, తపస్సు అంటే ఇప్పుడు పార్వతీదేవి చేస్తున్నదే, ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలి అని, పరమేశ్వరుని పొందాలి అని చేస్తున్నదే తపస్సు. కఠోర నియమనిష్టలు కూడా దానిలో ఆవిడ చేసింది. అలాగా చేయగా అట్టి తపస్సు వల్ల బ్రహ్మమును జిజ్ఞాస చెయ్యి. జిజ్ఞాస, బ్రహ్మం అంటే ఏమిటి అని అటువంటి కఠోర తపస్సు చెయ్యగా తపస్సే బ్రహ్మము అని 2 వాక్యాలు ఉన్నాయి తైత్రీయోపనిషత్తులో. తపము వల్ల బ్రహ్మ జిజ్ఞాస చెయ్యి అని ఒకటిను, తపస్సే బ్రహ్మము అనిను 2 వాక్యాలు తైత్రీయోపనిషత్తులో చెప్పబడ్డాయి. మరొక ఉపనిషత్తులో ప్రజ్ఞానమయ తపస్సే బ్రహ్మము, ప్రజ్ఞానముతో కూడిన తపస్సే బ్రహ్మము. అక్కడ రవి భాషించడు, చంద్రుడు తారకులు అగ్ని ప్రకాశించవు అక్కడ. ఇవి అన్నీ దాని తేజస్సు వల్లనే ప్రకాశిస్తున్నాయి. ప్రజ్ఞానమయ తపస్సే బ్రహ్మము.
అఖండ జ్ఞాన స్వరూపమందు స్వరూపమై ఉండుటయే బ్రహ్మము. అక్కడ సూర్య చంద్రాగ్నులు ప్రకాశించలేవు. అక్కడ ఈ సూర్య చంద్రాగ్నులన్నీ కూడా దాని ఆ బ్రహ్మము తేజస్సు వల్లనే ప్రకాశిస్తున్నాయి. ఆ బ్రహ్మ ప్రకాశం లేకపోతే సూర్య చంద్రాగ్నులకి తేజము లేదు అని ఈ ప్రకాశము ఉజ్వల తేజము అన్న అంశాన్ని గురించి కోహెన్ గారు అడిగిన దానికి భగవాన్ ఇలా సమాధానం ఇచ్చారు. కాబట్టి ఉజ్వల తేజం అంటే ఏమిటి? ప్రజ్ఞానమయమైన తపస్సే. తానుగా అన్య చింతన లేకుండా తన యందు తానే నిండి ఉన్న స్థితే తపస్సు. అదే బ్రహ్మము, అదే మహాతేజము. దాని వలనే సమస్తము ప్రకాశింపబడుతున్నాయి. కాబట్టి ఏది లేకపోతే ఈ సూర్యచంద్రాగ్నులు ఈ సమస్త దృశ్యమానమైన జగత్తు ప్రకాశించలేదో అంటే తెలియబడలేదో, అట్టి వీటన్నిటినీ తెలియచేస్తూ తానుగా ప్రకాశిస్తున్నదేదో అదే బ్రహ్మము అని ఇప్పుడు మనం తెలుసుకుంటున్న మనమెవరివి? మనమా తేజమే అయి ఉన్నాం. అదే ఉజ్వల తేజము అని మనకు భగవాను వివరణనిచ్చారు. ఒకటి మంచి వివరణని మళ్ళీ 2-3 సార్లు విని దానికి మనం స్వయంగా మన అంతర్ముఖ స్థితిలో సాధన చేసుకుంటూ పోతే ఆ ఉజ్వల తేజమే మనమని, దానికి తేజము అని కూడా అనడానికి లేదని, ఆత్మశాంతే మన స్వరూపమని మనకు అనుభవానికి కలుగుతుందని స్పష్టంగా తెలియజేసిన శ్రీరమణ భగవానులకి 1,000,000,000 నమస్సుమాంజలు. హరి ఓం నమః.